పసిఫిక్ సముద్రం వేడెక్కుతుంది. ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. టెంపరేచర్ సాధారణం కంటే 0.5 డిగ్రీలు పెరగడమే ఎల్నినో అంటారు. అయితే మే నెలలోపు 2 డిగ్రీల కంటే ఎక్కువ నమోదయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేస్తోంది ఈసీఎండబ్ల్యూఎఫ్. ఎల్నినో ప్రభావంతో ఈసారి గడ్డు కాలమే అంటున్నారు ఐఎండీ అధికారులు. రుతుపవనాల రాక ఆలస్యమై వర్షాలు తగ్గి కరువు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా వాతావరణం అల్లకల్లోలంగా మారిపోతుందని తెలిపారు. తెలంగాణపై ఎల్నినో ఎఫెక్టుపై వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. కరువు రావచ్చు, ఎల్నినో ముప్పు ముంచుకొస్తుందని చెప్పేసి ఇప్పటికే పలు అధ్యయనాలు తెలుపుతా ఉన్నాయి. దాంతోపాటు పలు శాస్త్రవేత్తలు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. మరి ఎల్నినో అంటే ఏంటి, దాంతోపాటు సూపర్ ఎల్నినో అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ఇప్పటికే మీరు చెప్పారు ఈ ఎండాకాలం మీద ఎల్నినో ఎఫెక్ట్ పడుతుందని చెప్పేసి చెప్తూ వచ్చారు. మళ్ళీ కొత్తగా ఎల్నినో ఎఫెక్ట్ ఎండాకాలం కాకుండా వర్షాకాలం మీద మేబీ పడవచ్చు అని కూడా అంటూ ఉన్నారు. అసలు ఎల్నినో అంటే ఏంటి సార్? మనకి ఈ ఇండియన్ మాన్సూన్ని ఎఫెక్ట్ చేసేవి 2 గ్లోబల్ పరిస్థితులు ఉంటాయండి. అంటే మనకి అసలు ఇండియన్ మాన్సూన్ రెయిన్స్ ఎందుకు వస్తాయి అంటే మనకి ఈ వేసవి కాలం అంటే ఈ మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో మనకి ఈ భారత భూభాగం అంతా మనం సమ్మర్ హెమిస్ఫియర్లో ఉంటాం. సో మనకి ఈ సమ్మర్ వల్ల ఈ హీటింగ్, ఇంటెన్స్ హీటింగ్, రాజస్థాను పరిసరాల్లో ఉన్న పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను ఈ ప్రాంతం అంతా కూడా ఇంటెన్స్ హీటింగ్కి గురవడం వల్ల ఇక్కడ పెద్ద లో ప్రెషర్ ఏర్పడుతుంది. మనకి లో ప్రెషర్ ఏర్పడుతుంది. అదే సమయంలో మనకి ఈ సదరన్ హెమిస్ఫియర్ మనము భూమధ్యరేఖకి దిగువకి వెళ్ళినట్టయితే అక్కడ ఈ మస్కారన్ ఐలాండ్స్ అన్న ప్రాంతంలో అక్కడ ఏంటంటే శీతాకాలం అప్పుడు సదరన్ హెమిస్ఫియర్లో. సో సదరన్ హెమిస్ఫియర్లో పెద్ద హై ప్రెషర్ ఏరియా ఉంటుంది. సో ఈ హై ప్రెషర్ ఏరియాస్ నుంచి న్యాచురల్గా మనకి ఈ రూల్ ఏంటి, హై ప్రెషర్ నుంచి విండ్స్ ఎప్పుడు లో ప్రెషర్ వైపు వస్తుంటాయి. సో ఈ విండ్స్ అనేవి ఈ భూమధ్యరేఖ దిగువనున్న మస్కారన్ ఐలాండ్స్ ప్రాంతం నుంచి మనకి ఇటు మన రాజస్థాన్, మన ఇండియన్ భూభాగం వైపు పయనిస్తాయి. ఇవి సౌత్ వెస్టర్లీ డైరెక్షన్లో రావడం వల్ల మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్, నైరుతి ఋతుపవనాలు అని మనం అంటాము. అయితే ఈ ఋతుపవనాలని ఎఫెక్ట్ చేసేది మెయిన్గా ఈ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న జలాల యొక్క టెంపరేచర్స్ దాన్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఈ పసిఫిక్ మహాసముద్రంలో భూమధ్యరేఖకి అటు ఇటు 5 డిగ్రీల నార్త్, 5 డిగ్రీల సౌత్ మధ్యనున్న టెంపరేచర్లు ఒక 0.5 డిగ్రీస్ పెరిగినట్టయితే అది ఎల్నినో కింద మారుతుందన్నమాట. అప్పుడు ఏంటంటే మనకి ఇటు వచ్చే ఫ్లో తగ్గిపోయి వేరే మనకి ఆస్ట్రేలియా దిశగా ఈ పవనాలు ఎక్కువగా వెళ్ళటం వల్ల మనకి ఇండియాలో మాన్సూన్ మీద దాని ఎఫెక్ట్ పడి మనకి మాన్సూన్ రెయిన్స్ తగ్గిపోవడం జరుగుతుంది. అదే ఈ టెంపరేచర్ కనుక ఒక 0.5 డిగ్రీస్ తక్కువ ఉన్నట్టయితే అది లానినా కండిషన్. లానినా కండిషన్ మనకి ఫేవరబుల్. మరింత ఇటువైపు ఈ జలాలు, ఈ గాలులు రావడం వల్ల మనకి మాన్సూన్ మరింత పుంజుకుని ఉంటుందన్నమాట. సో ఈ 2 కూడా మనకి ఒక సైకిల్, ఎల్నినో లానినా అన్నది ఒక 2-3 ఏళ్ళు ఎల్నినో నడిస్తే తర్వాత లానినా నడవడం ఇట్లా ఉంటుంది. అయితే గత 5-6 సంవత్సరాల్లో మనకి ఎల్నినో అన్నది ఈ ముఖ్యంగా మాన్సూన్ సీజన్ టైంలో లేదు. మనకి ఎక్కువగా లానినా ఆర్ న్యూట్రల్ కండిషన్లో ఉన్నాం. ప్రస్తుతం కూడా మనము మే నెలాఖరు వరకు కూడా ఈ న్యూట్రల్ కండిషన్ కొనసాగే అవకాశం ఉంది. బహుశా జూన్ నాటికి ఇది ఎల్నినోగా మారవచ్చు అన్న సంకేతాలు ప్రస్తుతం మనకి వస్తున్నాయి. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఒకవేళ ఎండాకాలంలో కావచ్చు ఎల్నినో ప్రభావం పడితే ఏ విధంగా పరిస్థితులు ఉండే అవకాశం ఉంది, ఒకవేళ ఈ వానాకాలం మీద ఎల్నినో ప్రభావం పడితే ఆ సమయంలో మనకు ఎలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది సార్? ఇది ఎల్నినో ప్రభావం ముఖ్యంగా మనకి ఎండాకాలం కంట ఎక్కువగా ఈ మాన్సూన్ ఫ్లో మీద ఎక్కువ ఉంటుంది. సో ఈ మాన్సూన్ ఫ్లో మీద ఎక్కువ ఉండటం వల్ల ఒకవేళ ఎల్నినో పరిస్థితులు కనుక జూన్ నాటికి ఉన్నట్టయితే మాన్సూన్ డిలే కావడము, అది కూడా ఎర్రేటిక్ మాన్సూన్ అంటే మనకి సమయానికి వర్షాలు పడకుండా ఎప్పుడో 4-5 రోజులు బాగా పడిపోవడము, తర్వాత చాలా డ్రై స్పెల్ ఉండడము, ఇట్లాగా మాన్సూన్ ఎర్రేటిక్గా బిహేవ్ చేయడం అనేది ఎల్నినోలో ఉంటుందన్నమాట. అయితే ఈ ఎల్నినో కాకుండా మరొక ఫ్యాక్టర్ కూడా మనకు ఉంది. ఇది ఏంటంటే ఐఓడి అంటాం. మనకి పసిఫిక్ మహాసముద్రం దాటిన తర్వాత హిందూ మహాసముద్రం మీదుగా మనకి ఈ మాన్సూన్ పవనాలు అనేవి వస్తుంటాయి. ఈ మాన్సూన్ పవనాలు వచ్చినప్పుడు మనకి ఈ హిందూ మహాసముద్రంలో కూడా ఇటు పశ్చిమ దిక్కులో కనుక టెంపరేచర్స్ తక్కువ ఉన్నట్టయితే అది మనకి పాజిటివ్ ఐఓడి కండిషన్ అంటాం. అలాగే మనకి తూర్పు దిక్కులో తక్కువ ఉన్నట్టయితే నెగిటివ్ ఐఓడి కండిషన్ అంటాం. ఒక్కొక్కప్పుడు ఎల్నినో పరిస్థితులు ఉన్నప్పటికీ మనకి ఐఓడి కనుక పాజిటివ్గా ఉన్నట్టయితే ఇది చాలా వరకు ఎల్నినో ప్రభావాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది.
న్యూట్రలైజ్ చేసి మనకి నార్మల్ మాన్సూన్ ఉండే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ ఐఓడి కూడా న్యూట్రల్ కండిషన్లో ఉంది, అలాగే మనకి ఎల్నినో లానినా కండిషన్ కూడా న్యూట్రల్లో ఉంది. సో మనకి కొంచెం ముందుకు మరింత డేటా అనాలిసిస్ అయిన తర్వాత ఏప్రిల్ 15 తర్వాత మే 1 నాటికి దీని మీద మనకి డిపార్ట్మెంట్లో ఒక పూర్తి రీసెర్చ్ చేసి దాని గురించి వచ్చే మాన్సూన్ నాటికి నిజంగా మనకి ఎల్నినో ఉంటుందా, దాని తీవ్రత ఎంత ఉంటుంది. సో అది ఎల్నినో నెగిటివ్గా ఉండి ఐఓడి కూడా న్యూట్రల్లో ఉన్న పెద్దగా ఉపయోగం ఉండదు, మాన్సూన్ ఎర్రోటెక్గానే ఉంటుంది. ఎల్నినో ఉండి ఐఓడి పాజిటివ్గా ఉంటే ఈ పాజిటివ్ ఐఓడి మనకి ఎల్నినో ప్రభావాన్ని కొంతవరకు తగ్గిస్తుంది. అట్లా కాకుండా ఎల్నినో ఐఓడి కూడా నెగిటివ్గా ఉన్నట్టయితే రెండూ నెగిటివ్ అయినట్టయితే మాన్సూన్ మీద మరింత ప్రభావం ఉంటుంది. సో ఈ రెండు ఫైనల్గా ఏ స్టేజ్లో ఉంటాయి మన మాన్సూన్ పీరియడ్ నాటికి అన్నది కొంచెం ముందుకు పోయినాక మనకి స్పష్టమైన అవగాహన వస్తుంది. ఓకే సార్. సో ఎప్పుడైనా ఇట్లాంటి పరిస్థితులు వచ్చాయి అంటే రెండు నెగిటివ్గా ఉండడం కావచ్చు, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉండడం కావచ్చు, ఎందుకంటే 2015-16లో కావచ్చు, 2019లో కావచ్చు, మనకు చాలా వరకు ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం. సో ఆ సమయంలో ఎట్లా ఉండే సార్? 2019లో మనకి స్ట్రాంగ్ ఎల్నినో ఉన్నప్పటికీ మనకి ఐఓడి పాజిటివ్ ఉండే. ఐఓడి పాజిటివ్ ఉండడం వల్ల ఆల్మోస్ట్ మనకి నార్మల్ మాన్సూన్ వచ్చేసింది. అలాగే 2016లో కూడా మనకి ఏంటంటే ఎల్నినో కండిషన్ ఉన్నప్పటికీ ఈ ఐఓడి న్యూట్రల్గా ఉండే. సో ఈ సముద్రాలకి దగ్గరగా ఉన్న ప్రాంతంలో ఏంటంటే అడపాదడపా ఈ క్యుములోనింబస్ మేఘాల వల్ల వర్షపాతం అనేది ఉంటుంది. అయితే మెయిన్ ల్యాండ్ మనకి సెంట్రల్ ఇండియా, నార్దర్న్ ఇండియాలోకి వెళ్ళిపోతే వాళ్ళకి పూర్తిగా ల్యాండ్ మాస్ అయినందువల్ల దగ్గరలో మనకి సముద్ర ప్రాంతం కూడా లేనందువల్ల ఈ విండ్ డైరెక్షన్స్ వాళ్ళకి అంత పాజిటివ్గా ఉండకపోవడం వల్ల అక్కడ మెయిన్ ఎఫెక్ట్ అనేది ఎల్నినో ఆర్ నెగిటివ్ ఐఓడి ఉన్నది ఎక్కువ సెంట్రల్ ఇండియా అండ్ నార్దర్న్ ఇండియా మీద ఎక్కువ ఉంటుంది. ఓకే సార్, మనకు సంబంధించి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? తెలంగాణకు సంబంధించి కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాలు ఏపీకి సంబంధించి కావచ్చు. అంటే మనం ఇంకా పూర్తిగా ఎల్నినో అని భావించడం లేదు. ఒకవేళ ఎల్నినో అయినట్టయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే మాన్సూన్ డిలే కావటం, తర్వాత ఏంటంటే ఈ మాన్సూన్ ఫ్లో కూడా ఎర్రటిక్గా ఉండి ఒక 4 రోజులు వర్షపడటం, మళ్ళీ గ్యాప్లు ఎక్కువగా రావడము, ఇటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాగే నిజంగా రెండు కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే వర్షాభావ పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే చాలా వరకు ఈ ఎల్నినో కావచ్చు, లానినో కావచ్చు, ఐఓడి కావచ్చు, వీటికి సంబంధించి కావచ్చు, మొన్న నైరుతి ఋతుపవనాలకు సంబంధించి లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్టయితే చాలా త్వరగా ఎంట్రీ అయ్యాయి. సో ఇప్పుడు కొంచెం ఒకవేళ ఈ ఎఫెక్ట్ ఉంటే డిలే అయ్యే అవకాశం ఉండి ఏమన్నా రెయినీ సీజన్కి సంబంధించి కావచ్చు, ఎట్లా ఉంటుంది సార్? ఎల్నినో ప్రభావం కనుక మనకి జూన్ నుంచే కనుక స్టార్ట్ అయినట్టయితే మనకి డెఫినెట్గా మాన్సూన్ ఎంటర్ అవ్వడంలో కూడా లేట్ అవుతుంది. తర్వాత వచ్చే ఫ్లో కూడా రెగ్యులర్గా ఉండదు. దీనివల్ల ఏంటంటే వర్షాభావ పరిస్థితులు ఈ మాన్సూన్ రెగ్యులారిటీ అంటే మనం ఒక సీజనల్గా జూన్ నెలలో కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ పడుతుంది. మనకి కేరళ, దక్షిణ భారత్, మన తెలంగాణ వచ్చేటప్పటికి మెయిన్ మనకు జూలై అండ్ ఆగస్టు నెలల్లో ఎక్కువ వర్షపాతం పడుతూ ఉంటుంది. సో చూస్తూ ఉన్నాగా ఎల్నినోకి సంబంధించి ప్రస్తుతం అయితే ఎల్నినోకి సంబంధించి అయితే న్యూట్రల్గా ఉందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఐఓడికి సంబంధించి కూడా న్యూట్రల్గా ఉండడం వల్ల ప్రస్తుతం అయితే మనకు ఈ ఎండాకాలంకి సంబంధించి అయితే సాధారణంగానే ఎండల తీవ్రత ఉండే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. సో అదే ఎల్నినోనైతే మనకు మే చివరి నాటికి కావచ్చు, జూన్ వరకు అయితే మనకు నెగిటివ్గా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంచనా వేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఐఓడి కూడా అంటే ఇటు ఎల్నినో ప్రభావంతో పాటు ఐఓడి కూడా న్యూట్రల్గా ఉంటే మనకైతే ఈ వర్షాకాలం మీద ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్పేసి చిక్కని విధంగా ఈ వర్షాకాలం ఉండే అవకాశం ఉందని చెప్పేసి నైరుతి ఋతుపవనాలు కూడా డిలే అయ్యే అవకాశం ఉందని అయితే చెప్తా ఉన్నారు. సో ఇవి ఎల్నినో, దాంతోపాటు సూపర్ ఎల్నినోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ మణితో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.